ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలోని కప్పల బృందం గ్రామంలో సొమ్మొకటిది సోకొకటిదన్న చందంగా తయారైంది ఓ రైతు ఆవేదన. ఇక వివరాల్లోకి వెళ్తే కప్పల బంధం గ్రామానికి చెందిన వేల్పుల కోటయ్యకి 1:23 ఎకరం 23 కుంటాల భూమికి పాస్బుక్ 2018లో వచ్చింది. అయితే ఆ భూమికి రైతు బంధు కూడా ఇచ్చారు. మరుసటి సంవత్సరం రైతు బంధు నగదు ఖాతాలో పడకపోయేసరికి రైతు సంబంధిత అధికారులను కలిశారు. వారి నుండి సరైన సమాధానం లేకపోవడంతో మీ సేవలు చూడగా సర్వే నంబర్పై గుంటుపల్లి నరసింహారావు అనే వ్యక్తి పేరు మీద భూమి మార్చబడింది. అయితే గ్రామ సర్పంచ్ నందిగం ప్రసాద్ సూచన మేరకు తహసీల్దార్ మంగిలాలకి వినతి పత్రం అందజేశారు. తన పేరు మీద పాస్బుక్ ఉండి హక్కు పత్రాలు కలిగి ఉన్న భూమిని అక్రమంగా వేరే వ్యక్తిపై మార్చిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. తన భూమి తన పేరు మీద వచ్చే విధంగా తమకు న్యాయం చేయాలని తహసీల్దార్ కోరారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మాట్లాడుతూ విచారించి తగు న్యాయం చేస్తామని వారికి హామీ ఇచ్చారు. మా నాన్నగారి పేరు మీద నుంచి మాకు వారసత్వం ఇచ్చిన ఎకరం 23 కుంటల మాకు ల్యాండ్ ఉంది. దీని మీద ఆధారపడి ఉంటున్నాం. మేము చిన్న వ్యవసాయం చేసుకొని బతికేవాళ్ళం. మేము దీని గురించి మీరు అధికారులు తక్షణమే చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నామండి. మండలం కప్పలబంధం గ్రామ సర్పంచ్ని ఈరోజు ఎంఆర్ఓ గారికి మా ఊరు రైతు వేల్పుల కోటేశ్వరరావు అనే రైతు భూమిని, మీ పేరు చెప్పండి. నా పేరు నందిగం ప్రసాద్, వేల్పుల కోటేశ్వరరావు అనే రైతు భూమిని అక్రమంగా ఆ రైతుకు తెలియకుండా వేరే వాళ్ళకి ఇదే ఆఫీస్ నుంచి అతను పాస్బుక్ 2018లో ఇచ్చి రైతు బంధువు రావడం కూడా జరిగింది. అదే పాస్బుక్ని రైతుకు తెలియకుండా ఎవరికి తెలియకుండా తల్లాడ మండలం గుంటుపల్లి నరసింహారావు అనే వ్యక్తికి ఇదే అధికారులు మళ్ళీ ఆ పాస్బుక్ని రద్దు చేసి వాళ్ళకి పాస్బుక్ చేశారు. మరి ఇదేం అన్యాయం అని చెప్పి విఆర్ఓ గారిని అడిగితే నాకేం పాపం పుణ్యం తెలియదు, మీరు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టుకో అని చెప్పి సామీల్ గారు ప్రస్తుతం సంబంధించిన అధికారులు చెప్తున్నారు. మరి ఈరోజు రెవెన్యూ అధికారులు వాస్తవంగా మన కల్లూరు మండలంలో మనం చూస్తున్నాం, పాస్బుక్ ఇచ్చి ఒక రైతుని ఇంత అన్యాయం చేసినటువంటి అధికారులు మరి ఏ విధంగా వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలో మరి ఒక పక్క వాళ్ళకి జరిగితే ఒక విధంగా మాట్లాడుతున్నారు. ఇది అలా చూస్తూ ఇవాళ క్లియర్గా అన్ని పాణి ఉన్నది, పాస్బుక్ ఉంది, రైతు బంధు 2018లో వచ్చింది. అయినా కూడా ఇటువంటి చేసిన వ్యక్తుల మీద అధికారుల మీద కఠినమైన చర్యలు తీసుకుంటూ ఇప్పుడే మరి ప్రస్తుత కొత్తగా వచ్చిన ఎంఆర్ఓ గారికి మనం దరఖాస్తు పెట్టడం జరిగింది. వెంబటే అధికారులు స్పందించి ఆయనకు పాస్బుక్ రావాలి. మరలా